హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మగవాళ్ళలో మామూలుగా ఎప్పుడు జరుగుతుందంటే హార్మోనల్ చేంజెస్ అంటామనమాట. అంటే మీసాలు, గడ్డాలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళలో హై హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయన్నమాట. సో, సెక్షువల్ హార్మోన్స్ రిలీజ్ కావడం, టెస్టోస్టిరాన్ రిలీజ్ కావడం, ఆక్సిటోసిన్‌లో చేంజ్ రావడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్‌లో చేంజెస్ రావడం ఇవి ఆ స్టేజ్‌లో చూస్తుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఎప్పుడు అంటే మనం 40-45 ఇయర్స్‌లో మెన్‌లో ఎక్కువ చేంజెస్ చూస్తామన్నమాట. ఎందుకంటే 25 ఇయర్స్‌కి మెన్‌లో టెస్టోస్టిరాన్ అనేది పీక్ అవుతుంది. హై స్టేజ్‌లో ఉంటుంది. 25 ఇయర్స్ నుంచి తగ్గుతూ వస్తుంది. 45 ఇయర్స్‌లో ఏంటంటే కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఈ స్టేజ్‌లో ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోను సడెన్‌గా డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ అవుతుంది. అంటే విమెన్ ఏమవుతారు? మెనోపాజ్ వచ్చినప్పుడు సడన్‌గా వాళ్ళ రీప్రొడక్టివ్ సైకిల్ మొత్తం తగ్గిపోతుంది. నార్మల్ అయిపోతుంది. బట్ కొంతమంది మెన్ ఏమవుతారంటే అబోవ్ 45 సెక్చువల్‌గా చాలా యాక్టివ్ అవుతారు. దానికి రీజన్ ఏంటి అంటే కొంతమంది మెన్ చూడండి 45 ఇయర్స్ వరకు నార్మల్‌గా ఉంటారు. 45 ఇయర్స్ తర్వాత లైఫ్‌లో ఎక్కడికో వెళ్తారనమాట. అంటే బాగా డబ్బులు సంపాదించడం, బాగా పవర్‌ఫుల్‌గా మారడం, సెక్షువల్‌గా బాగా యాక్టివ్‌గా కావడం కొంతమంది అవుతారు. అక్కడ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే మెన్‌లో ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ సడన్‌గా డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చేస్తుందన్నమాట. విమెన్‌లో ఉన్నట్టే మెన్‌లో కూడా చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు మెన్‌లో కూడా హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అంటారు చూసారా? అది 45 ఇయర్స్ అప్పుడు వస్తుంది. అది హార్మోనల్ ఇంబాలెన్స్ ద్వారా వస్తుంది. ఏ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఉన్న హోమియోపతిలో మెన్‌లో మనం చాలా ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సర్జరీ వరకు పోకుండా పర్మనెంట్ సొల్యూషన్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము హోమియోపతిలో ఈవెన్ మెన్ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని కూడా ట్రీట్ చేయొచ్చు.